వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో మిగిలిపోయిన ఉప్మాని బజ్జీలా ఎలా వేసుకోవాలో చూద్దామండి. మనకి ఎప్పుడైనా ఉప్మా మిగిలిపోతుంది కదండి, దాన్ని మనం ఇది ఎవరో తినరు, ఎవరో ఇష్టపడరు తొందరగా. ఇప్పుడు దీన్ని బజ్జీలా వేసుకుందాము. ఇందులో మనం పొడవుగా కట్ చేసుకుంటాం కదా పచ్చిమిర్చిని, ఇది తీసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ ఉప్మాని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుని మనం ఉండల్లా చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా ఉండల్లా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇదే విధంగా ఉప్మానంతా ఈ విధంగా ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఉండలు చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అన్నది ఈ శనగపిండికి సరిపడగా వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్మాలో ఉంటుంది కాబట్టి ఈ శనగపిండికి సరిపడగా వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే వంట సోడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. మనం ఈ స్పైసెస్ అన్నీ పిండికి సరిపడగానే ఉప్మాకు అవసరం ఉండదండి. పిండి ఉప్పు కారం తెలియడానికి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చిక్కగా బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా చిక్కగా బజ్జీ పిండిలాగా ఇలా ఉండాలండి. పిండి కలిపే విధానం ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఉప్మాని ఉండలుగా చేసుకున్నాం కదండి, ఈ ఉండల్ని మనం ఈ పిండిలో ముంచుకుని బజ్జీలాగా వేసుకోవాలండి. ఈ విధంగా తీసుకుని కాగిన నూనెలో వేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం అన్నీ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి. చూసారండి, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పైకి కిందకి కదుపుకుంటూ వేయించుకోవాలి. అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ బజ్జీల్ని. చూసారండి ఎంత చక్కగా రౌండ్గా భలే వచ్చినాయి కదా. ఈ విధంగానే మిగతా ఉండలన్నీ ఈ విధంగా బజ్జీలా వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలన్నీ ఇలా టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అసలు యాక్చువల్గా ఆయిల్ అసలు పీల్చలేదండి. మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను. అస్సలు పీల్చుకోలేదు. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో. చాలా స్మూత్గా ఉప్మా కదండి, చాలా స్మూత్గా క్రంచీగా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా టమాటా సాస్ నంచుకుని తింటే చాలా బాగుంటాయండి. ఉప్మా తిన్న వాళ్ళు ఈ విధంగా మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మిగిలిపోయిన ఉప్మాతో చేసుకోవచ్చండి. ఎవరికి అసలు మనం ఇది ఉప్మా బజ్జీ అని చెప్పే వరకు తెలియదు. అలా వేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.